కొంతమంది క్రైస్తవులు అనే వాళ్ళు కోప్పడకూడదు, ఎవరిని వదులుకోకూడదు, శాంతంగా ఉండాలి. యేసుక్రీస్తు శాంతంగా ఉన్నాడు కాబట్టి శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ఆయన చంపినప్పుడు కూడా ఆయన క్షమించుమని అన్నాడు, కానీ ఎక్కడ ఆయన కోపగించుకున్నట్లుగా కానీ ఆయన ఉగ్రుడైనట్లుగా కానీ ఎక్కడ మన బైబిల్లో లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం మనకు ఉండకూడదు, కోపపడకూడదు. కోపపడిన వాళ్ళు దేవుని పిల్లలు ఎలాగవుతారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి బైబిల్ తెలియక, బైబిల్ తీయక, బైబిల్లో ఉన్న అక్షరాలు తెలియక ఎలా పడితే అలాగ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం మనం బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరు కోప్పడ్డారు, అసలు ఎందుకు కోప్పడ్డారు అనే కొన్ని వచనాలను మనం చూద్దాం. ముందుగా ధర్మశాస్త్రాన్ని పొందుకున్న మోషే గారు, ఆయన దగ్గర నుంచి మొదలు పెడదాం. మోషే గారు అసలు ఎందుకు కోప్పడ్డాడు, ఎందుకు ఉగ్రుడయ్యాడు అన్నది మనం చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూసెను. అందుకు మోషే కోపము మండింది. మోషే కోపం ఏమైందంట? మండింది బాగా, ఆయనకి కాలింది బాగా. ఎప్పుడు చూశాడు ఎందుకు మండింది అని అంటే, మొన్న క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క ఆంతర్యం చెప్పినప్పుడు చెప్పాను నేను. మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు, కొండ మీదకి. ఆ పర్వతం నుంచి దేవుడు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి 40 రోజులు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుని చేత ముద్రింపజేసుకుని వచ్చే క్రమంలో లేట్ అయింది. ఎవరికి? మోషే గారికి. 40 రోజులు ఉండిపోయాడు. అంతకుముందు దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మీరు నా పిల్లలై ఉంటారు, నేను మీ దేవుణ్ణి ఉంటాను, మీకు నేను ఇస్తానన్న ఆ పాలు తేనెల దేశాన్ని మీకు ఇస్తాను, మిమ్మల్ని అందులో ప్రవేశింపజేస్తాను అన్నాడు దేవుడు. అయితే సరే ప్రభువా, మీ ఇష్టమే, మా ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాం, అసలు తూచా తప్పం అన్నారు వీళ్ళు. ఎవరు? ఈ విషయాలన్నీ ఆ వీడియోలో చెప్పాను నేను. తూచా తప్పం, నువ్వెంత మా పట్ల ఎంత మహిమ చూపిస్తున్నప్పుడు, మా పట్ల ఎంత కృప చూపిస్తున్నప్పుడు, ఎంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశానికి మమ్మలను మరలా గుర్తు చేసుకుని ఈరోజు ఎర్ర సముద్రం దాటి ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్ళు రప్పించి మా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుని గద్దరెక్కల మీద మమ్మల్ని మోసుకొచ్చినట్లు మోసుకొచ్చి ఎంత అద్భుతంగా మా పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపిస్తుంటే నీ ఆజ్ఞలను మేము ఎందుకు కాదంటాం, నీ కట్టడలు ఎందుకు త్రోసివేస్తాం, నీ ధర్మశాస్త్రాన్ని మేమెందుకు పాడు చేస్తాం, నీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు మేమేనం, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాము అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఆ రోజే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము సిందించి ఆ పాత నిబంధనకు, ఆ మొదటిసారిగా చేయబడిన ఆ ఒడంబడికకు ఆ రక్తాన్ని చిందించి, ఆ రక్తము ఆ నిబంధనకు గుర్తుగా, వాళ్ళు చేసిన పాపాలకు గుర్తుగా, క్షమాపణకు గుర్తుగా ఆ రక్తాన్ని చిందించి, ఇది పాత నిబంధన వలనైనా రక్తము అన్నాడు. యేసు ప్రభు రక్తం మనం చదువుకుంటూ ఉంటాం ప్రతి వారం. ఇది క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము అంటాడు, కొత్త నిబంధన గురించి. పాత నిబంధన ఎడ్ల యొక్కయు. సరే, ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధనకి కూడా ఏం అవసరమైందంట? రక్తం అవసరమైంది. కొత్త నిబంధనకు ఏ రక్తం అవసరమైంది? యేసు రక్తం. ఆయన అన్నాడు కదా, ఒక పాత్రని ఎత్తుకుని ఏమన్నాడు ఆయన? ఇది నా రక్తము వల్లైనా కొత్త నిబంధన. మరి పాత నిబంధనకు ఏంటి? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రత్యక్షింపబడలేదు అని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలలో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకుని
దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. చాలు అని చెప్పాడు. అలా రక్తాన్ని చిందించిన తర్వాత, నిబంధన ఇచ్చిన తర్వాత, ఆ నిబంధన, ఆ రక్తమును మొక్క యొక్క కొమ్మ తీసుకుని అది రక్తంలో ముంచి ప్రజల మీద ఇలా ప్రోక్షించాడు. అలా ప్రోక్షించిన తర్వాత, మీరు దేవుని ఆజ్ఞలు నమ్ముతున్నాము, మేము ఆయన ఆజ్ఞలు పాటిస్తాము, తూచా తప్పకుండా ఆయన చెప్పిందే చేస్తాము, ఒకవేళ మేము చేయకపోతే దేవుని ఆజ్ఞలను మీరిన రోజు ఈ రక్తము వల్లే మేమైపోతాము అని ఆ రోజు వాళ్ళు శాసనం చేశారు. ఒడంబడిక ఒప్పందం సంతకాలు చేశారు వాళ్ళు. ఆ తర్వాత రక్తం సిందింపబడింది. ఇలా చేసిన 40 రోజుల లోపులోనే వీళ్ళు ఏం చేశారు? ఒక దూడ బొమ్మను చేసుకుని, సంబరాలు చేసుకుని, బాగా తిని తందనాలాడి ఇష్టానుసారంగా గొంతులేశారు. అక్కడ మొట్టమొదటి ఆజ్ఞ ఎగిరిపోయింది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపము చేసుకోవద్దంటే 40 రోజులు తిరగకుండా ఏ రూపం చేశారు? వీళ్ళు దూడబొమ్మని చేశారు. ఎక్కడ చూశారు ఈ దూడబొమ్మ? ఐగుప్తులో చూసి వచ్చారు వీళ్ళు. ఐగుప్తులో దూడబొమ్మ, పిల్లి బొమ్మ, ఎలక బొమ్మ, తూరేగ బొమ్మ, కప్ప బొమ్మ, మనిషి అంతా. ఇక్కడి నుంచి ఇదంతా మనిషి, తలకాయ మాత్రం వాళ్ళ దేవుళ్ళు ఎలా మారుతూ ఉంటారంటే, ఇదంతా మనిషి, తల ఒక దూడ, ఇంకొక దేవుడు తల ఒక కప్ప, ఇంకొక దేవుడు తల గుర్రం, గెద్ద, ఇలా ప్రతి పురుగు, చెత్త చెదరం అన్ని తలల మారుతూ ఉంటాయి వాళ్ళ దేవుళ్ళు ఐగుప్తులో. ఇక్కడ కూడా సేమ్ అది ఒక దేవుని చేసుకుని నమస్కారం చేసేసి, పూజలు చేసేసి, బాగా పేకల దాకా తిని తాగి మత్తుగా ఇంకా సంబరాలు చేసుకుంటూ డీజేలు పెట్టుకుని గొంతులు వేస్తుంటున్న టైంలో దేవుడు అన్నాడు, మోషే నువ్వు అర్జెంటుగా కిందకి వెళ్ళాలి నువ్వు అన్నాడు. నువ్వు అర్జెంటుగా కొండ దిగి వెళ్ళు. ఏ ప్రభువా ఏమైంది ఇప్పుడనంటే, భయంకరంగా మారిపోయారు ప్రజలు, నా ఆజ్ఞలను వెంటనే మీరిపోయారు, వెళ్ళు 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 అని గట్టిగా మోషేను ప్రెజర్ చేసి పంపిస్తే, అప్పుడు మోషే వచ్చి చూసేటప్పటికి జనాలు ఇష్టానుసారంగా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు తప్పుగా మోషే, వీళ్ళందరినీ నేను చంపేస్తాను. ఎందుకు? గుర్తుగా ఏముంది వాళ్ళకి? పాత నిబంధన గుర్తు ఏంటి? రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం. ఇదంతా అందులో చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను, చాలా విషయాలు చెప్పాను అందులో. నువ్వు తప్పుగా మోసే, వీళ్ళని చంపేస్తాను నేను, వీళ్ళు నా ఆజ్ఞలు మీరారు, నా ధర్మశాస్త్రాన్ని మీరారు, ఇప్పుడే మీరారు, వీళ్ళని ఎవరిని బతకనివ్వనంటే మోషే దేవునికి అడ్డంగా వెళ్ళిపోయి, క్షమించి ప్రభువా, చంపుకు ప్రభువా, ప్లీజ్ నీ జనాలను పాడు చేయకు ప్రభువా, ఎక్కడో ఐగుప్తు నుంచి కష్టపడి తీసుకొచ్చావు, ఇక్కడ చంపేస్తే అన్యజనులందరూ నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడతారు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, సరే నేను సైలెంట్గా ఉంటాను, నువ్వేం చేస్తావో చెయ్యన్నాడు. దేవుణ్ణి అక్కడ సైలెంట్ పరిసి, నువ్వు ఆగు నేను చూసుకుంటానని చెప్పి మోషే వచ్చి ఇప్పుడు కోపపడుతున్నాడు. చూడండి, ఇప్పుడు చదవండి మాట. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా, అంటే వచ్చాడు పైనుంచి కిందకు సమీపించగా, ఆ దూడను వారు నాట్యమాడుటను చూశాను. ఏమేం చూశాడంటే ఈయన మోషే గారు ఏం చూశాడు? ఆ దూడను చూశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్యాన్స్లు వేస్తున్నారు, డీజే పెట్టుకున్నారు. వీళ్ళు చూశాడు. చూసినాడు. ఇప్పుడు అబ్బా ఏం చేస్తున్నారని చెప్పేసి ఈయన కూడా ఒక పెగ్గేసి వాళ్ళకి వెళ్ళిపోయి ఈయన కూడా కర్ర తిప్పుకుని ఒక స్టెప్ వేసాడు అనుకో, వాళ్ళకి ఇంకెలా ఉంటుంది ఇప్పుడు? అబ్బా మోషే గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నాం, ఈయన కూడా మనతో పాటు వచ్చి మనతో పాటు స్టెప్లు వేస్తున్నాడు రా, ఇంకా మనం ఇంకా రెచ్చిపోదాం అనుకుంటాడు. అవునా? అక్కడ ఎవరి ఆజ్ఞలు మీరిపోతున్నాయి చెప్పండి? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. దేవుని కోపం సల్లార్చడానికి ఈయన కోపపడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? మోషే గాక నీ ఇష్టం ప్రభు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి సైలెంట్గా ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏమవుతారు? అక్కడ 50-60 లక్షల మంది ఇజ్రాయేలీలు ఒక్క దెబ్బకు లేచిపోతారు. అక్కడి నుంచి అంత కష్టపడి దేవుని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ కష్టం అంతా ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. 10 రకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తుని నాశనం చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడో, ఛే అనవసరంగా నాశనం చేసేయంటారు బాబు, అక్కడ వాళ్ళని నాశనం చేశాను, ఇక్కడ వీళ్ళని
నాశనం చేశాను. ఆలోచన లేకుండా చేసే పనిని దేవుడు బాధపడతాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మోషే కోపపడడం అనేది ముఖ్యమంటారా కాదంటారా చెప్పండి. మోషే కోపపడపోతే ఈ కోపం ఎవరు పడతారు? దేవుడు కోపపడతాడు. దేవుడు కోపపడితే ఇంకంతే, సునామే, ఇంకా సర్వనాశనమే. అందుకని దేవుని పని ఆటంకపరచకూడదు, దేవునికి కోపం రప్పించకూడదు, దేవుని శాంతపరచాలి. ఆ కోపం ఏదో నేను పడాలి. వచ్చాడు, కోపపడ్డాడు. ఏమయ్యాడంటే అక్కడ కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టేశాడు. చేతిలో పలకలు ఉన్నాయి, వెంటనే నేలేసి పడగొట్టేసేసి ఇంకా రంకిలేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? మోషే. అప్పుడు వెళ్ళి యావయ్య మోషే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో నువ్వు సాత్వికుడు అని, నువ్వు నిర్మలుడు అని, నువ్వేదో గొప్ప సైలెంట్ పరుడు అని చెప్పేసి అన్నావు. ఏంటి పలకల కొట్టేసేవేంటి? అలా కేకలేస్తున్నావేంటి? అలా రంకిలేస్తున్నావు? నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు పాస్టర్వేనా? నువ్వు దైవజనుడివేనా అని అడిగితే మోషే ఏమంటాడు ఇప్పుడు అక్కడ? నేను ఈయన కోపపడకపోతే, నేను ఈ పలకలు పగల కొట్టకపోతే, పలకలు పగల కొట్టినందుకు దేవుడు ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. బండతో మాట్లాడమంటే కొట్టాడు, అప్పుడు తిట్టాడు దేవుడు. పలకలు పగలగొట్టినట్టుగా ఏమన్నా అన్నాడా? ఏమన్నాడంటే, మోషే పలకలకు పగిలిపోయి కదా, సర్లే మళ్ళీ ఇంకో పలకలు ఎత్తను వచ్చి అన్నాడు. అన్నాడా? చూద్దాం. 34వ అధ్యాయము 1వ వచనం. మరి యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాత పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను అన్నాడా? ఏమన్నా తిట్టాడా? అధ్యాయం అంతా చదవండి, 27 వచనం చదవండి. ఇప్పుడు 27. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యములను రాసుకునుము, ఎలాగనగా ఈ వాక్యం బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ఎక్కడ కూడా నా పలకలు ఎందుకు పగలగొట్టావు, నువ్వు బండతో మాట్లాడమంటే ఎందుకు కొట్టావు అని అక్కడ నిలదీసి అడిగాడు దేవుడు. కానీ ఇక్కడ పలకలు ఎందుకు పగలగొట్టావు అని అనలేదు. ఎందుకంటే అక్కడ మోషే గారు న్యాయమైన కోపపడ్డాడు. అక్కడ పలకలు పగలగొట్టేశాడు, చంద్రబందర చేసేసాడు, ఆ తోళ్ళని కింద ఆడేశాడు, దాన్ని కాల్ చేశాడు, ఆ బూడిదంతా పట్టుకెళ్ళి నీళ్ళు వేసాడు. ఆ నీళ్లు తాగండి రా అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని. ఆ బూడిదంతా నీటిలో వేసేసి నీళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు? కలగాపలగం అయిపోతాయి. మురికి నీళ్లు, డ్రైనేజీలో నీళ్లు, గ్లాస్ నీళ్ళు అట్టుకొచ్చి తాగండి తాగుతారా? తాగుతావా? తాగమని పీకట్టుకుని గట్టిగా పట్టించితే చావరు. కానీ ఆ నీళ్లు తాగడానికి చాలా భయంకరంగా ఉంటాయి. బూడిది కలిపిన నీళ్లు తాగండి అన్నాడు. మీరు చేసుకున్న బంగారం అది బూడిదైపోయి ఇప్పుడు ఎక్కడికి పోతుంది? మీ కడుపులోకి పోతుంది. తాగండి అన్నాడు, అంతే. అలాగే మోషే గారికి కోపపడకపోతే ఎవరు కోపడతారు? దేవుడు కోపడతాడు. దేవుడు కోపడితే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఒక విషయం చెప్తాను. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుడు ప్రతిదినం ఏం చేస్తాడంట? నువ్వేం దేవుడవే బాబు, నువ్వు కోపడతావు, ప్రతిరోజు నీ కోపం ఎందుకు అని అంటే కోపపడేవాడు దేవుడు కదా. దేవుడే కోపడుతున్నాడు. దేవుని యొక్క దైవజనులు, దేవుని యొక్క సేవకులు మోషే గారిని చూసాం. మోషే గారు ఇంకో సందర్భంలో కోపడ్డాడు. చూద్దాం. ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంటది కోపం. లేవియ ఖండము 10వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో
మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు. ఎందుకు కోపడ్డాడంటే ఈయన? కోపం కూడా కాదు, ఆగ్రహపడ్డాడు. కోపం వేరు, ఆగ్రహం వేరు. ఆ బలి పశువును మీరు ఎందుకు తినలేదు అన్నాడు. మాంసం తినలేకపోతే కోప్పడతానంటే అప్పుడన్నా, పోలే నువ్వు తినపోతే తినపోయావు, నేను తినేస్తాను అంతేనా, దాచేసుకుంటాం అవసరం అయితే. మాంసం తినలేదు నీకు ఆగ్రహపడ్డాడేంటి ఈయన? ఈ చిత్రంగా లేదా? భోజనం చేయకపోతే ఆగ్రహపడాలా మోషే గారు? ఎవరి మీద? ఎలియాజరు, ఈతామారు. ఇంతకు ఏం జరిగింది అనంటే, అహరోను గారికి 4 కుమారులు. ఎంతమంది? 4. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4 కుమారులైతే ప్రత్యక్ష గుడారం అక్కడ చేయబడిన తర్వాత ఈ 4 కుమారులకు ఆజ్ఞాపించి, మీరు యాజకులునైనా, ఇదిగో మీ తండ్రి ప్రధాన యాజకుడు అని అన్నప్పుడు, వీళ్ళిద్దరు యాజకులు, నాదాబు, అబీహులు, వీళ్ళిద్దరు పెద్దోళ్ళు. అయితే ప్రజలందరి నిమిత్తము ఒక బలి పశువును కట్టెల పైన పెట్టారు, బలిపీఠం మీద పెట్టారు. బలిపీఠం మీద పెట్టిన తర్వాత అగ్ని కావాలి. ఇప్పుడు దాన్ని మండించాలంటే ఏం చేయాలి? అగ్ని కావాలి. అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? అగ్గి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ రోజుల్లో అగ్గిపెట్లు ఉన్నాయి, ఆ రోజుల్లో అగ్గిపెట్లు లైటర్లు ఏమి లేవు. మరి ఎలా వస్తుంది అగ్గి? నిప్పులు రాజపెట్టాలి. ఆ నిప్పు రాజపెట్టి పొయ్యి అంటించుకోవాలి. అది పొయ్యి అంటించుకునే అగ్గి. ఆ అగ్ని ఈ బలి పశువుని తగ్గించకూడదు. మరి ఎలా అగ్ని అని అంటే, 6వ అధ్యాయం 8వ వచనం, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, బలిపీఠం మీద ఒక్కసారి మండితే ఆ అగ్ని ఇంకా ఆరకూడదు. ఏం చేయాలి? అంత మాట కట్టెలేస్తూ ఉండాలి, నూనె వేస్తూ ఉండాలి, ఇంకో పుల్లలు వేస్తూ ఉండాలి. అంటే ఎన్ని పుల్లలు కావాలి? ఆరకూడదు, నిప్పు ఆరకూడదు. మంట రాకపోయినా పర్లేదు కానీ నిప్పు మాత్రం ఆరకూడదు. సాయంకాలం బలిచ్చినప్పటికీ అదే నిప్పు రాజబెట్టాలి, ఇంకో కొత్త నిప్పు తీసుకురాకూడదు. మరి ఈ నిప్పు, కొత్త నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మొదటిసారిగా బలిపీఠం మీద పశువుని పెట్టినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మెరుపును పుట్టిస్తాడు. ఆకాశం నుంచి వస్తుంది అగ్ని సడన్గా. మనం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటే, ఆకాశం నుంచి వచ్చిన అగ్ని దాన్ని దహింపజేస్తుంది. ఆ అగ్ని ఇంకా ఆరకుండా చూసుకోవాలి. అసలు ఎట్టి పరిస్థితులు ఆరకూడదు. ఇంకా ఉదయం సాయంకాలం. అందుకే వీళ్ళ పని అదే. యాజకులు చేసే పని ఏంటి? ఇంక వీళ్ళ పొలం వెళ్ళకూడదు, వీళ్ళు కోతలు కోసుకోకూడదు, కుప్పలు వేసుకోకూడదు, నాట్లు నాటుకోకూడదు. వ్యవసాయం పని అసలు వీళ్ళకి లేదు. వీళ్ళకి ఏం పని? మందిరం పనే. మందిర పని అంటే ఏంటి పని వీళ్ళకి? ఇంకెంతసేపు? ఒక్కసారి ఆకాశం నుంచి బలిపీఠం మీదకి వచ్చిన అగ్నిని ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? యాజకులది. పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినమందు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆకాశం నుంచి పెంతుకోస్తు దినమందు భూమి మీదకి వచ్చి ఒక్కసారిగా 3,000 మందిని మండించి సంఘాన్ని కట్టాడు. ఎవరు? మనుషులు కదా కడతా. పరిశుద్ధాత్ముడు. అపోస్తుల కార్యాలు అంటాం మనం. అపోస్తుల కార్యాలు అనకూడదు, పరిశుద్ధాత్మ కార్యాలు అనాలి. ఆ పుస్తకాన్ని ఏమనాలి? ఎందుకంటే ఆ పుస్తకం అంతా పరిశుద్ధాత్ముడు నడిపింపే ఉంటుంది. ఆకాశము నుండి వచ్చి ఒక్కసారిగా 3,000 మందిని మండింపజేసి, 12 మందిని మండింపజేసి, 12 మంది ద్వారా 3,000 మందిని మండింపజేసి, రోజు రోజుకి జనాలను మండింపజేస్తూ ఉన్నాడు. అందుకే తెస్సలోనిక పత్రికలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒకసారి దిగిన అగ్ని ఆరిపోకూడదు. వాక్యం అనే అగ్ని, వాక్యము కోసం ఎవరైతే రగిలిపోతున్నారో వాళ్ళని ఏం చేయకూడదు? యాజకులుగా మనం ఏం చేయకూడదు? ఆర్పకూడదు. కొత్త అగ్ని ఇవ్వకూడదు. అదే అగ్ని మండిస్తూ ఉండాలి. దేవుని వాక్యం వలన ఎవరైతే మండుతారో వాళ్ళని ఇంకా ఏం చేయాలి? ఆర్పకూడదు, వాళ్ళని ఇంకా మండింపజేయాలి. ఇక్కడ ఇలా ఏం చేశారు తెలుసా? 6వ అధ్యాయంలో ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, అక్కడ బలి జరిగింది, దహించాడు. అందరూ సంతోషించారు చూసి. ఎందుకంటే అగ్ని పైనుంచి కిందకు వచ్చి నీ కట్టెలను కాల్చింది అంటే వీళ్ళ బలి ఎవరికి ఇష్టమైంది?
దేవునికి ఇష్టమైంది. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైందో అందరూ సంతోషించారు, మా బలి దేవుడు అంగీకరించాడని. అప్పుడు చెప్పాడు దేవుడు 6వ అధ్యాయంలోనే, ఈ అగ్ని ఆరనాకి వీల్లేదు అన్నాడు. 10వ అధ్యాయానికి వెళ్ళినప్పటికీ అగ్ని ఆరిపోయింది. మీకు అర్థమవుతుందా? అగ్ని ఆరిపోతే బలి జరగాలి. అక్కడ బలిపీఠం మీద మేకనెక్కించారు, ఒక పశువుని. ఏమన్నాడు అక్కడ 10వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని. అంటే పాప పరిహారార్థానికి, పాపం పరిహరించడానికి బలిపీఠం మీద ఏమి ఎక్కించారు? వీళ్ళు మేకనెక్కించారు. ఈ లోపల అగ్ని లేదు అక్కడ. వెంటనే కట్టెలన్నీ పేర్చారు. ఈ నాదాబు అబీహులని వాళ్ళు ఏం చేశారంటే, పక్కన ఎక్కడో అగ్ని కనబడుతుంది, అన్యాగ్ని అంటే పొయ్యి అంటించుకునే అగ్ని, వంట చేసుకునే అగ్ని. గబగబ గబగబ వీళ్ళ దోపార్తలు తీసుకెళ్ళి, పొగేసుకునే దోపార్తలు ఉంటాయి కదా, సాంబ్రాన్ని పొగేసుకుని, అవి గబగబ తీసుకెళ్ళి అందులో కొన్ని నిప్పులు వేసుకుని తెచ్చేసారు ఇక్కడికి. అగ్గిపెట్టలేవు కదా మరి. ఎప్పుడైతే తెచ్చేసి బలిపీఠం మీద పెట్టబోతున్నారో టకేలమని ఒక పిడుగొచ్చి పడింది వీళ్ళిద్దరి మీదకి. దేవుడు వెంటనే వాళ్ళని కాల్చేసాడు. వాళ్ళని చూడండి అన్నమాట. 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తలను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారంతే. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చేసింది. ఏమవుతారు కాల్చితే? సడన్గా ఒక పిడుగు పడిపోయింది వాళ్ళ మీద, భయంకరమైన అగ్ని పిడుగు పడగానే టప్మని రాలిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ చెప్పండి? అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు. 6వ అధ్యాయంలో స్టార్ట్ చేసిన ఇజ్రాయేల్ సంతోషం కొనసాగుతుంది. మా దేవుడు బలి అంగీకరించాడు, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మాకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, మాకు కట్టడలు ఇచ్చాడు, ఇదిగో మాకు యాజకులు ఇచ్చాడు, మాకు ప్రధాన యాజకులు ఇచ్చాడు, మాకు కొన్ని చట్టాలు ఇచ్చాడు, మాకు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు, అబ్బబ్బబ్బా మా పట్ల దేవుడు ఎంతో ఒక్కొక్క కార్యాన్ని చేస్తున్నాడు అని సంతోషపడుతున్న ఆ టైంలో ఒక్కసారిగా మొట్టమొదటిగా ప్రధాన యాజకులు పిల్లలే చచ్చిపోయారు. అక్కడ సేవకుడి ఇంట్లోనే చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది? మరణం. సేవకుడి ఇంట్లో మరణం. అది ఎక్కడ జరిగింది? సాక్షాత్తు దేవుని సన్నిధిలో జరిగింది మరణం. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు అమాంతంగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు, భయం పట్టుకుంది. సేవకుడి పిల్లలే, సేవకులే చచ్చిపోయారేంటి? అమ్మ బాబు ఆయన దూరంగా చెదిరిపోయారు, నెత్తి మీద బూడిద పోసుకుని ఏడుస్తున్నారు. ఇద్దరు కొడుకులు చచ్చిపోతే ఇప్పుడు తల్లికి తండ్రికి అహరోన్ గారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తాడు? వెంటనే అలా పడి చచ్చిపోయిన వెంటనే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తాడు? అలా చూస్తూ ఉంటాడా? వెంటనే వాళ్ళ మీద పడిపోయి బాబా నాదాబు, బాబా అబీహు అని అనగానే వీళ్ళ తమ్ముళ్ళు ఎలియాజరు ఈతామారు వీళ్ళిద్దరూ తండ్రి ముగ్గురు అలా వాళ్ళ శవాల మీద పడిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తుంటే మోషే పరిగెత్తుకుని వచ్చాడు. లేవండి అన్నాడు అంతే. కోపపడ్డాడు అక్కడ కూడా మోషే. లేవండి అన్నాడు అంతే. ఒక్కసారిగా సైలెంట్గా లేచారు. మీ ముగ్గురు పక్క తప్పండి అన్నాడు. మీ ముగ్గురు తప్పండి. ముగ్గురు ఎవరు చెప్పండి? ఇప్పుడు అహరోను, ఎలియాజరు, ఈతామారు. మీ ముగ్గురు అర్జెంట్గా పక్క తప్పండి అన్నాడు. ముగ్గురు పక్క తప్పుకున్నారు. బయటోళ్ళు వచ్చి శవాలు బయటకు లాక్కపోండి అన్నాడు. బయటోళ్ళు వచ్చి శవాలని తీసుకెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. వాళ్ళ కజిన్స్ ఉంటారు కదా, చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, అటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఆ కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. ఏడొద్ద కొడుకు చచ్చిపోతే ఏడవడానికి వీల్లేదు అన్నాడు. వీల్లేదు, మీరు ఏడవద్దు. నెత్తి మీద జుట్టు పీకేసుకుంటాం కదా, అమ్మ బాబు ఆయన గుండెలు బాధేసుకుని నెత్తి పీకేసుకుని జుట్టు పీకేసుకుంటారు కదా చచ్చిపోయినప్పుడు, ఏడ్చేటప్పుడు. పీక్కోనకు వీల్లేదు, మీ ఇష్టానుసారంగా మీరు చేయనకి వీల్లేదు. ఎందుకు అని అంటే, మీరెవరు? నువ్వెవరు? ప్రధాన యాజకుడిని. మేము యాజకులు, మీరు చేయనకు వీల్లేదు. మరి మేము ఏం చేయాలి? మేకేది ఇక్కడ? మేకేది? చూశాడు, కలెత్తి చూశాడు, కనుగొని అంటే అర్థం ఏంటి? మొత్తం కాలిపోయింది. పాప పరిహారార్థ బలి ఎలా ఉంటుందంటే, గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఎట్టుకుని వెళ్తే కొబ్బరికాయ కొట్టి సగం పెంచి పూజారి తీసుకుని సగం పెంచి ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాడు, అవునా? పాప పరిహారార్థ బలి కూడా వాళ్ళు దాన్ని వధించిన తర్వాత సగం మాంసం యాజకులు తీసుకోవాలి. కుడి జబ్బ, బోర ఈ యాజకులు తీసుకుని మిగిలిన మాంసం ప్రజలకు ఇచ్చేసేయాలి.
ఆ సగం మాంసం వాళ్ళు తినాలి, సగం మాంసం వీళ్ళు తినాలి. ఈ సగం మాంసం వచ్చిన మాంసాన్ని ఎవరు తినాలి తెలుసా? అక్కడున్న యాజకులు, ఈ ఎలియాజరు, ఈతామారు, ఈ అహరోను, ఈ ముగ్గురు తినాలి. మేము తినం. అక్కడేమో మా అన్నయ్యోళ్ళు చచ్చిపోతే మమ్మల్ని ఎలా తినమంటావంటే తినాలి, నువ్వు తినాలి. ఆగ్రహపడ్డాడు అక్కడ. నువ్వు దేవుడిచ్చి నీ పాప పరిహారార్థ బలిని భుజించకపోతే ఇశ్రాయేల్ నాశనం అయిపోతారు. అక్కడ దేశం సర్వనాశనం అయిపోద్ది. అక్కడ ఇశ్రాయేలులందరి నిమిత్తం మీరు యాజకులుగా పనిచేస్తున్నారు. మీరేదో టైంపాస్కి పని చేయట్లేదు, ఇక్కడ సరదాకి పని చేయట్లేదు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలు 60 లక్షల మందిని బ్రతికించాలంటే మీరు ఈ పాప పరిహారార్థ బలి మాంసం తినాలి. తినాలి వద్దా? తినాలి. అదేమైంది? మాంసం బూడిదైపోయింది, మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది. పాప పరిహారార్థానికి తెచ్చిన మేకపిల్ల బూడిదైపోయింది, ఎవరికి తినకుండా నాశనం అయిపోయింది. ఇది గుర్తిరిగిన మోషే గారు వాళ్ళ మీద ఆగ్రహపడి, ఒరే నాయనా, వాళ్ళిద్దరు పోతే పోయారు, వాళ్ళతో పోద్దే శాపం, కానీ మీరు చేయవలసిన బలి యజ్ఞం, మీరు చేయవలసిన కార్యక్రమం చేయకుండా మీరు నెగ్లెక్ట్ చేసి మీరు అదే బంధాల మీద శాశ్వతం అనుకుని ఉంటే మొత్తం ఇప్పుడు ఇశ్రాయేల్ జాతి మొత్తం ఎగిరిపోద్ది. ఇప్పుడు మీరు అర్జెంటుగా మళ్ళీ ఇంకొక బలి తీసుకొచ్చి, తప్పు జరిగిందని పాప పరిహారార్థ బలితో పాటు అపరాధ పరిహారార్థ బలి కూడా అర్పించి దాన్ని చేయవలసిన క్రమంలో చేయండి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపోతే ఇప్పుడు ఆనందంగా ఎలా ఉంటుంది వీళ్ళ మనసులో? కానీ దేవుని పని నిమిత్తం చెయ్యాలి. అక్కడ ఆ బలి, ఆ మాంసం ఆ వండుకుని ఆ దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారం లోపడి ఆవరణంలోనే అది వంట చేసుకుని తినాలి. బయటేమో అన్నదమ్ములను సమాధి చేస్తున్నారు, అక్కడ వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ వంట చేసుకోవాలి. అక్కడ వాళ్ళ సమాధి, ఇక్కడ వీళ్ళ వంట. ఎలా కుదురుతుంది? ఎలా తినగలుగుతారు? తినాలి అంటే అర్థం ఏంటి తెలుసు? దీనికి అర్థం, కుటుంబంలో ఎన్ని తంత్రాలు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా దేవుని పని ఆగకూడదు. దేవుని పని జరుగుతూనే ఉండాలి. ప్రజల యొక్క సంరక్షణ నిమిత్తం ఇక్కడ జరుగుతూనే ఉండాలి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు బతికాడైనా. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి 3.5 సంవత్సరాలు సేవలోకి వచ్చేసాడు. సేవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కుటుంబం జోలికి వెళ్ళలేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సేవ ఏమైపోద్ది? ఆయన దేవుని యొక్క ఉగ్రత పాత్రను ఆయన తాగాడు. ఎవరు తాగారు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు, మీ చిత్తమైతే ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అయినా నా చిత్తం ఏముంది, అంత నీ చిత్తమే, తాగుతాను ప్రభువా. ఇదిగో ఈ గిన్నె, ఈ నీ కోపం, ఈ ఉగ్రత పాత్రలో ఉన్న ఇది నేను తాగకపోతే, నేను భరించకపోతే, నేను పొందుకోకపోతే, నేను అనుభవించకపోతే ఈ లోకానికి విడుదల ఉండదు. ఉంటుందా? యేసు ప్రభువారు దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత, ఆ శాపం ఆయన నెత్తి మీద వేసుకోకపోతే ఈరోజు మనకు రక్షణ ఉంటుందా? ఈ యాజకులు, ప్రధాన యాజకులు, యాజకులైన వారు ఈ పాప పరిహారార్థ బలి మాంసమును వీళ్ళు భుజించకపోతే ఇశ్రాయేల్కి ఏముండదు? రక్షణ ఉండదు. ఇప్పుడు మోషే గారు రెండవ కోపం, ఆయన కోప పడకపోతే, ఇది తర్వాత చదవండి మీకు అర్థమవుతుంది. కోప పడకపోతే ఇశ్రాయేలీలు ఏమవుతారు చెప్పండి? మాంసం తినలేదని మోషే కోపం ఇస్తాడేంటి ఇక్కడ అని అన్నట్టుగానే ఉంది అక్కడ. కానీ వెనకాల చరిత్ర ఎంత ఉంది. మరొక కోపం చూద్దాం. ఇప్పుడు ఇంకో కోపాన్ని చూసుకుని ముగించేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనం. అందుకు మోషే, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాడంట. ఏం జరిగింది అంటే, ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. యాజకులు ఎవరంటే ఎలియాజరు, ఈతామారు. అయితే కోరహు అనేవాడు మరి కొంతమందిని సైన్యం వేసుకుని, ఏంటి మీరేనా యాజకులు, మేము యాజకులం కాదా? మీరు యాజకులుగా ఉండడానికి మీరు అంత పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడా అంటే మీరు పరిశుద్ధులని మిమ్మల్ని కోరుకున్నాడా అంటే యాజకులు ఎవరు? యాజకులు యాజకత్వం చేయాలంటే ఎవరు కావాలి? దేవుడికి పరిశుద్ధులు కావాలి, మంచివాళ్ళు కావాలి. మరి మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. అంటే అహరోను కూడా ఎలాంటోడు? పాపే. అహరోను కుమారులు అందరూ పాపులే, మోషే గారితో సహా అందరూ ఎవరు? పాపులే. అయినా
దేవుడు అహరోను గారిని ఎన్నుకొని, ఎలియాజరు అహరోను కుమారులను ఎన్నుకున్నాడు. అహరోను గారిని ఎందుకు ఎన్నుకున్నాడు అసలు అని అనుకుంటే, మోషే గారికి అప్పగించిన పనిది. దేవుని సేవ చేయవలసిన పని ఎవరిది? మోషే గారిది. మోషే ఏమంటాడంటే, నేను నత్తోడిని ప్రభువా, నా నాలుక మాంద్యం కలిది, మాట నాకు సరిగా తిరగదు అని అంటే, అప్పుడు సరే నాకు అర్థమైంది. కానీ అందుకే ఈ పని, మాట్లాడే పని, దీవించే పని, వాక్యం చెప్పే పని, ఈ పని మీ అన్నయ్యకి అప్పు చెప్తాను, మీ అన్నయ్య దగ్గరుండు, అన్ని ట్రైనింగ్ అన్ని చెప్పు అన్నాడు. ఎవరు? దేవుడు. ఒరిజినల్గా పని ఎవరిది? మోషే గారిది. ఎవరికి వెళ్ళింది? అహరోను గారు. ఎందుకు వెళ్ళింది? ఈయన నాలుకని బట్టి మొత్తం మీద వెళ్ళింది. వెళితే ఇప్పుడు కోరహు అనేవాడు, వాడి బృందం మోషే గారి మీద తిరుగుబడి చేశారు. ఏంటి, మీ అన్నయ్యని ప్రధాన యాజకుని చేసావు, వాళ్ళ కొడుకులనేమో యాజకులను చేసావు, అంటే మీ ఫ్యామిలీయే యాజకత్వం చేయాలా? వాళ్ళే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? మేము లేవి గోత్రం కాదా అని అంటే, అప్పుడు మోషే ఏమన్నాడంటే, ఒరే నాయనా, ఎందుకురా బాబు కొట్లాట? బొత్తుగా మిమ్మల్ని వదిలేసాడా దేవుడు? మీకు పని అప్పగించాడు కదా. కోరహు ఎవరో? లేవీలలో. లేవీలు చేసే పని ఏంటి? పరిశుద్ధ మందిరం ఆవరణంలో దేవుని పని. ఆ పరిశుద్ధ మందిరాన్ని శుభ్రం చేయడం, కడగడం, తొడవడం, అటువంటి చేయడం, పొలాలు అవి తీసుకురావడం, పాప పరిహారార్థ బొరులు అయ్యేటట్టుకొచ్చి యాజకులకు అప్పగించడం. మొత్తం మీద దేవుని మందిరంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? వాళ్ళకి, లేవీలైన వారికి దేవుని మందిరంలో సేవ చేసే అవకాశం ఉంది. అయితే మోషే ఏమంటాడేమంటే, మొత్తం మీద మిమ్మల్ని కోరుకున్నాడా లేదా దేవుడు? మిమ్మల్ని బొత్తుగా వదిలేయలేదు కదా, మీరు లేవి కుమారులే కదా, మీరు లేవి జాతిని, లేవి గోత్రాన్ని అందరినీ దేవుని పనికి ఉపయోగించుకున్నాడు కదా. గెర్షోనీయులకు ఒక పని అప్పగించాడు, కహతీయులకు ఒక పని అప్పగించాడు, ఇంకొకరు ఎవరు? మెరరీలు. అవునా? మెరరీలకు ఒక పని అప్పగించాడు. అలా ఎవరికల్లా పని అప్పగించాడు కదా. మీ లేవి కుమారులు అందరికీ ఒక్కొక్క పని అప్పగించాడు కదా. ఏంటి ఇప్పుడు యాజకత్వం కూడా కావాలా మీకు అని అడిగాడు. ఏంటి యాజకత్వం కూడా కావాలరా మీకు? ఎందుకురా అంత 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 బాధ ఎందుకు మీకు? యాజకత్వం అదేదో మా అన్నయ్యకి వాళ్ళ పిల్లలకి అప్పగించాడు, వాళ్ళు చూసుకున్నాడు. ఇప్పుడు మీ అందరికీ నాయకుడిగా నన్ను నియమించాడు. మీకు అప్పగించిన పని ఏదో మీరు చూసుకోండి, మళ్ళీ ఇదెందుకు అంటాడు. కాదు, కుదరదు, మాకు కావాలంతే. మేము పరిశుద్ధం కదా, మందసం దగ్గర మేము వెళ్ళకూడదా? అతి పరిశుద్ధ స్థలం మేము వెళ్ళి అంత సీన్ లేదా? మేము పరిశుద్ధమే, నాకు కావాలి అని అంటే, అప్పుడు మోషే గారు ఏమనకుండా, ఒరే నాయన సర్లే, ఓ పని చేయండి, రేపు పొద్దున్న మీ ధూపార్తులు తీసుకుని దేవుని సన్నిధికి వచ్చేసేయండి, ఎంతమంది వస్తారు రండి. దేవుడు అక్కడ పరీక్ష పెడతాడు. ఎవరిని ఎన్నుకుంటాడో దేవుడు, వాళ్ళే యాజకులు అవ్వండి. మీరు అవ్వచ్చు, మా అన్నయ్య అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఎవరైనా కావచ్చు, మొత్తం మీద రండి అని పిలుపునిచ్చాడు. అలా పిలుపునిచ్చే టైంలో ఈ లేవీలు కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు చూద్దాం. ఇప్పుడు చదువు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలవనంపించెను. అయితే వారు, మేము రాం, ఈ అరణ్యంలో మమ్మను సంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తెచ్చుకొని వచ్చేట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావాలా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాధ్యము మాకివ్వలేదు. మనుష్యుల కన్నులకు ఈ మనుషుల కన్నులను ఓడదీయదువా, మేము రాం. ఇప్పుడు మోషే గారు ఎవరు చెప్పండి? దేవుని యొక్క సేవకుడు, దేవుని ప్రతినిధి. 10 రకాల తెగుళ్ళు రావడానికి ఐగుప్తులో కారణం ఎవరు? మోషే గారు. దేవుడే చేయింత, కానీ మధ్యలో అడ్డు పెట్టింది ఎవరిని? మోషే గారిని. ఎర్ర సముద్రం చీలిపోవడానికి దేవుడే కారణం, కానీ ఎర్ర సముద్రం చీరేంత వరకు ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించింది ఎవరు? మోషే గారు. దాన్ని 2 పాయలు చేసింది మోషే గారు, దాని మధ్య నడిపించింది మోషే గారు. అవతలకి వెళ్ళిన తర్వాత మరలా డోర్లు క్లోజ్ అయిపోయినట్టు మరలా కర్ర చూపించి సముద్రాన్ని మళ్ళీ కల్పించింది ఎవరు? మోషే గారు. ఇన్ని భయంకరమైన పనులు చేసి, ఇంత గొప్ప అద్భుతమైన పనులు చేసి, సీనాయి పర్వతం దగ్గర నడిపించుకొచ్చి ఇంత చేస్తే అదే మోషే మీద తిరగబడుతున్నారు ఎవరు ఇప్పుడు? దాతాను, అబీరాములు. అలాంటోడు పిలిస్తే ఏమంటున్నారు వాళ్ళు? మేము రాం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చేసాం. ఏంటి ఐగుప్తు దేశం ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అక్కడే ఉండిపోయారు. ఎందుకు వచ్చారు మరి?
మమ్మల్ని రప్పించేశావు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తానన్నావు, తీసుకెళ్ళావా? అసలైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకెళ్ళలేదు. మాకేమైనా పొలాలు ద్రాక్ష తోటలు ఏమైనా భూములు ఇచ్చావా? ఏమి ఇవ్వలేదు. నువ్వు మొత్తం మీద మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావు. నీ మాట మాకు లెక్కేంట్రా అని అడిగారు. ఎవరు? దాతాను, అబీరాములు. మోషే గారికి ఇప్పుడు బాగా కోపం వచ్చింది. ఒక పక్క కోరహు తిరుగుబాటు, ఒక పక్క ప్రజలు ఎవ్వరు మాట వింటలేదు. మోషే గారికి ఎందుకు ఇంత బాధ్యత? మోషే గారికి ఎందుకు ఇంత పట్టింది? అందుకంటున్నాడు దేవుడు, మోషే అంటున్నాడు, అందుకు మోషే 15 వచనం, మిక్కిలి కోపించి. ఎలా కోపించాడు? ఇంకా చేతులు ఏముంది అది ఇచ్చి కూడేస్తాడు అనమాట. ఇంకా నా కోసం ఏంటి ఇదంతా, నా కోసమే నేను ఇదంతా పడతాంట అని మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకు అంటున్నాడు దేవుణ్ణి. దేవా, చాలా బాధ పెడుతున్నారు ప్రభు, వీళ్ళు చాలా మంటెక్కిస్తున్నారు, వీళ్ళు చాలా కోపం రప్పిస్తున్నారు, వీళ్ళ నైవేద్యం నువ్వు ఏం చేయొద్దు, లక్ష్య పెట్టకు. ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాడంట. కోపగించడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కోపాలు చెప్పాం? మోషే గారు 3 రకాల కోపాలు చూసాం. ఇదే కాదు, ఇంకా చాలా కోపాలు ఉన్నాయి. మొదటి కోపం ఏంటి? దూడం చేసుకున్నారని కోపం. రెండో కోపం మాంసం తినలేదని కోపం. మూడో కోపం రాలేదు, చెప్పిన మాట వినలేదని కోపం. ఇదంతా మోషే గారు చేసి ఇదంతా ఎవరి కోసం? దేవుని కోసం, ఇశ్రాయేలీయుల ప్రజల కోసం. మోషే గారు ఎవరి కోసం చేస్తున్నాడంటే, వాళ్ళందరికీ నేను ఏదో మంచి చేస్తే నన్ను ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారు అని కాదు. మోషే ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట. మోషేకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ స్నేహం కావాలి ప్రభువా, చెప్పు ప్రభువా, నేను నీకు ఇష్టడుగా ఉండాలని నేను ఏం చేయాలంటే, అయితే నా పని చేయి. ఏం చేయాలంటే ఇక నా ప్రజల్ని పరిపాలించు. అమ్మో ఏళ్ళనా తప్పదు, మరి నా కోసం చేయాలి, తప్పదు. నీ కోసం చేస్తాను, మరి ఏం చేస్తాం? మరి అంటే దైవ సేవకులు ఎవరి కోసం పనిచేయాలి? ఇప్పుడు మోషే గారు ఎవరి కోసం పనిచేసాడు? ఓ చోట అంటాడు, వీళ్ళని ఏమన్నా కన్నానా నేను? వీళ్ళని ఏమన్నా నేను వీళ్ళకి తండ్రినా? నాకు ఎందుకు వచ్చిన ఈ పాటలు, నాకు ఎందుకు వచ్చిన ఈ తిప్పలు అంటాడు మోషే. అప్పుడు దేవుడు అంటాడు, ఓర్చుకో మోషే, నా కోసం ఓర్చుకో ప్లీజ్ అంటాడు. దేవుడు మోషే గారిని బతిమాలిన సందర్భాలు ఉన్నాయి, మోషే గారు దేవుడిని బతిమాలిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత అన్యోన్నతమైన సంబంధం అంటే, అసలు ఆ ఇద్దరిని చూసినప్పుడు చాలా, ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు, ఏంటి ఎంత దగ్గర సంబంధం ఉంది ఇద్దరికి, ఎంత స్నేహభావమా. అలాంటి అంత దగ్గర స్నేహం కలిగిన మోషే గారిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. తెలుసా మీకు? అంత ఇష్టమైన మోషేని కూడా ఎక్కడికి వెళ్ళలేదు? కానాన దేశంలో అడుగు పెట్టనివ్వలేదు. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరు అడుగు పెట్టారు. అంటే తేడా పడితే మోషే అయినా ఇంకొకడైనా మటాషే దేవుని చేతులు పడితే. దేవుని యొక్క కోపం ధరించుకుని దేవుని సేవ పాడవకూడదన్న సందర్భంలో మోషే గారు కోపపడినట్లు మనం చూసాం. అంతేనా? ఏ పని పాడవకూడదు? దేవుని పని పాడవకూడదు, దేవుని ఆజ్ఞలు పాడవకూడదు, దేవుని కట్టడలు పాడవకూడదు, దేవుని వాక్యం నిరర్థం అవ్వకూడదు. ఎవరైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, దేవుని వాక్యానికి ఎవరైనా విరోధంగా ప్రవర్తిస్తే వాళ్ళను తాట ఏం చేయొచ్చు? తీయచ్చు, కోప పడచ్చు, కత్తి పట్టొచ్చు అవసరమైతే. విషయం చెప్పమంటారా? 32వ అధ్యాయంలో దూడబొమ్మను చేసుకుని డ్యాన్స్ చేసిన వీళ్ళ మీద మోషే గారు ఏమిచ్చాడు? కత్తిరిచ్చాడు. చెప్పనా? ఎవరైనా క్రీస్తు దేవుని పక్షాన ఉన్నవారు ఎవరు మీలో అని అంటే, లేవీలందరూ వెనక్కి వచ్చేసారు. ఎవరెనక్కి? మోషే గారు వెనక్కి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తిచ్చి నరకండి అన్నాడు. అంతే. మొన్న చెప్పాను నేను, ఆ పాత నిబంధన ఆంతర్యంలో ఉంటుంది ఈ మాటలు. నరకండి అన్నాడు అంతే. ఒక్కసారిగా ఆ ఒక్కరోజు ఎంతమంది చచ్చిపోయారు అన్నాను? 3000 మంది చచ్చిపోయారు. మోషే గారు మొదలెడితే 3000 మంది మటాష్ అయిపోయి చచ్చిపోయారు. పేతురు గారు మొదలెడితే 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ?
పాత నిబంధన ఇవ్వగానే 3,000 మంది మటాష్, కొత్త నిబంధన ఇవ్వగానే 3,000 మంది చేర్చారు. ఇక్కడ మోషే గారి దెబ్బకి అవుట్ 3,000 మంది, అక్కడ పేతురు గారి దెబ్బకి 3,000 మంది ప్లస్. అర్థమవుతుంది మీకు? దేవుని సేవకులు కోపం ఎందుకు పడతారంటే దేవుని పని పాడవకుండా కోపడతారు. ఇది మీరు మైండ్లో ఉంచుకుని రేపు ఇంకో సేవకుడి గురించి మనం ఆలోచిద్దాం. ఫైనల్గా యేసు ప్రభు దయామయుడు కదా, యేసు ప్రభు క్షమించమన్నాడు కదా, శత్రువులు కూడా క్షమించమన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎంతో శాంతమూర్తి, దయామయుడు, దయాకరుణ కలిగిన వాడు అని మన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆయనకి రెండో కోణం ఉంది. ఆ కోణం ఎవరు చూడలేదు. ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. టోటల్గా కోపం అనేది కరెక్టా కాదనేది మనకు తెలుస్తుంది. ఏ విషయంలో కోప్పడాలి, ఏ విషయంలో కోప్పడకూడదు అన్న సంగతుల గురించి మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మోషే గారి గురించి నేర్చుకున్నాం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మోషే గారు కోపపడడం న్యాయమా అన్యాయమా చెప్పండి. న్యాయం.